మెగా డాటర్ నిహారిక ఒకవైపు సినిమాలకు నిర్మాతగా ఉంటూనే మరొక వైపు పలు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తూ బిజీగా ఉంది. వివాహమై విడాకుల తర్వాత ఎక్కువగా సినీ లైఫ్ మీదే ఫోకస్ పెట్టింది నిహారిక. అలా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నిర్మాతగా మారి మంచి విజయాన్ని, అలాగే ఈ చిత్రానికి పర్సనల్ గా ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును కూడా నిహారిక అందుకుంది. అయితే ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో కొంతమంది హీరోలపైన నిహారిక చేసిన కామెంట్స్ కొన్ని అభిమానుల్లో ఆనందాన్ని కలిగించేలా ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. ముఖ్యంగా నిర్మాతగా మారడంతో నిహారిక కొంతమంది హీరోలతో ఇలాంటి చిత్రాలు తీయాలని డ్రీమ్ తనకు ఉందని తెలిపింది. మొదట అల్లు అర్జున్ తో ప్రేమ కథా చిత్రాన్ని తీయాలని, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైథలాజికల్ సినిమాని తీయాలని, ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కామెడీ సినిమా తీయాలని కోరికగా ఉందని తెలియజేసింది. ఒకవేళ తనకు డైరెక్షన్ లో అవకాశం ఇస్తే మొదటి సినిమాని రామ్ చరణ్ తో తీస్తానంటూ తెలియజేసింది. ఇటీవల అవార్డు వేడుకల్లో టాలీవుడ్ హీరోల గురించి ప్రశ్నిస్తూ ఎవరితో ఎలాంటి జానర్ లో సినిమా చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా నిహారిక ఇలా స్పందించింది. ఎక్కువ మేకప్ వేసుకోవద్దని, తనలోని యాంకర్ కి నిన్ను నువ్వు నమ్ముకో అని, తనలోని నిర్మాతకు మంచి స్క్రిప్ట్లు ఎంపిక చేసుకోమని తనలోని ఒక నటికి తానే సలహా ఇచ్చుకున్నాను అని తెలిపింది నిహారిక. ఇకపోతే హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోలేకపోయినా ఈమె హోస్ట్ గా సక్సెస్ అయింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అందుకుంది. ఈ చిత్రానికి గాను ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకుంది. ఇక ప్రస్తుతం సంగీత్ శోభన్ హీరోగా ఇక సినిమా నిర్మిస్తున్న నిహారిక దానికి మానస శర్మ దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు.